చంద్రబాబు అధిక ధరలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల 25 ఏళ్లలో దాదాపు 87,500 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని, అదే తమ ప్రభుత్వం 2.49కే చేసుకున్న ఒప్పందం వల్ల అదే 25 ఏళ్లలో ఏకంగా 1.10 లక్షల కోట్లు ఆదా అవుతాయని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పక్కాగా ఆధారాలు గణాంకాలతో సహా వివరించిన ఎల్లో మీడియా మళ్లీ అవే అబద్ధాలు రాస్తుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నిన్న పార్టీ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఒక వారం రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి కొన్ని పత్రికలు ఛానళ్లు పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి దృష్టిని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని గడిచినటువంటి 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి ఏ రకంగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన క్యారెక్టర్ మీద ఏ రకంగా వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక మోడస్ ఆపరెండిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు, దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి, ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం, తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది, తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఏవైతే కొన్ని పత్రికలు పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికా సమావేశంలో వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే, మళ్ళీ ఈ రోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి